హాయ్ అండి, నమస్తే. ఈ వీక్లో అన్ని వెయిట్ లాస్ సూప్స్ చూపించబోతున్నాను. ఇది డే 1 బ్రోకలీ సూప్ అన్నమాట. ఒక సూప్ బౌల్ తీసుకొని అందులోకి బాగా కడిగిన బ్రోకలీ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఒక బే లీఫ్ వేసుకోండి, రెండైనా పర్వాలేదు. సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసి స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. అసలు మనం బ్రోకలీ ఎందుకు వాడాలి, బ్రోకలీ సూప్స్ ఎందుకు యూస్ చేయాలి డైలీ అంటే, బ్రోకలీలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. CA, K, B9, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉండడం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ బాగవుతుంది. గుడ్ బ్యాక్టీరియా పెరిగి గట్ హెల్త్ కూడా బాగవుతుంది. బ్రోకలీ ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం మిక్సీలో వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని చాలా తక్కువ బటర్ వేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం బ్రోకలీని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి సిమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట. ఈ సూప్ ఉడికే లోపల ఈ బ్రోకలీకి ఇంకెన్ని ఉపయోగాలు ఉన్నాయో మాట్లాడుకుందాం. ఇది బ్రెయిన్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో వైటమిన్ K, ఫోలైట్, బీటా కెరటిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నర్వస్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది అన్నమాట. హెల్దీ హార్ట్ కోసం అయితే తప్పకుండా బ్రోకలీ తినాలి. ఎందుకంటే బ్రోకలీ తినటం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందన్నమాట. టేస్ట్ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ వేసాం కదా, తర్వాత కొబ్బరి పాలని వేసుకోవాలి. కొబ్బరి పాలను ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన సూప్ రెడీ అయిపోతుంది. బ్రోకలీని తరచుగా యూజ్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ తప్పకుండా అవుతాం, అది హెల్దీగా అవుతాం. ఒక బౌల్ బ్రోకలీ సూప్ ఈవినింగ్ డిన్నర్లోకి చక్కగా సరిపోతుంది, ఇంకేం తినవసరం లేదనమాట. బ్రోకలీ యూజ్ చేయడం వలన స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది. స్కిన్ చక్కగా షైనీగా తయారవుతుంది. ఈ బ్రోకలీ శరీరంలో క్యాన్సర్ కణాలని పెరగనివ్వకుండా చేస్తుంది. అందువలన మనం క్యాన్సర్ బారిన పడకుండా కూడా ఉంటాం. ఈ సూప్తో పాటు వీక్లో అన్ని డేస్కి ఏ సూప్స్ యూజ్ చేసుకోవాలో నేను పోస్ట్ చేయబోతున్నాను. 7 డేస్కి 7 సూప్స్ పోస్ట్ చేయబోతున్నాను అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.